హలో పద్మ, మీ ప్రేమతోటి అందరు బాగున్నారా? ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తా. మీకు నచ్చితే ఇలా పెట్టుకోండి. మాకు తెలిసిన వాళ్ళ చెట్టుకు మా అబ్బాయి తెచ్చిండు. ఎప్పుడైనా 100 కాయ పెట్టుకుంటే సరే 50 కాయలు పెట్టుకుంటున్నాం. ఇవి ఒకరోజు నీళ్ళలో వేసి నానబెట్టి తీసినాం. తీసి ఇట్లా జల్లెట్లు వేసుకొని దీన్ని మంచిగా నీళ్ళు అడిసినాక కాటన్ గుడ్డ పట్టి దాన్ని తుడుచుకోవాలి. తుడుచుకొని తొడిమెల కాడ జీడి కాడుతుంది కాబట్టి చిన్న చాకు పట్టి ఆ తొడిమెల కాడ మొత్తం తీసేయాలి. తీసేసి ఈలపీట కానీ కత్తి కానీ మామిడికాయలు కొట్టేదాన్ని బట్టి కానీ ఏది వీలుంటే దాన్ని బట్టి చిన్నగా కొట్టుకోవాలి. ముక్కలు ముక్కలు కొట్టుకున్నాక మళ్ళీ దాంట్లో జీడి ఉంటుంది, తోలు ఉంటుంది, చిన్నగా పొట్టు లెక్క అవన్నీ తీసేయాలి. మంచిగా తీసేసి గుడ్డ పట్టుకొని మంచిగా శుభ్రంగా మంచిగా తుడుచుకుంటే ఒక్కలు మంచిగా నీట్గా కనబడతాయి. మనకు పండు కింద కూడా జీడి కనబడకుండా ఉంటుంది. జీడి కొంతమంది తింటారు, కొంతమంది తినరు. మేమైతే తీసేసి మొత్తం శుభ్రంగా తుడుచుకొని పెట్టుకుంటాం. తీసుకొని ఇట్లా మంచిగా గమేళ పోసుకున్నాక దీన్ని తరాజులో మంచిగా జోక్కుంటాం. కిలోకు పావు కిలో ఉప్పు కొలత కొద్దీ పోసుకుంటాం. ఎన్ని కిలోలు అయితే అన్ని పావు కిలోలు పోసుకుంటాం. ఎన్ని కిలోలు అయితే అన్ని పావు కిలోలు పోసుకుంటాం. 5 కిలోలు అయినాయి, 5 పావు కిలోలు పోసుకున్నాం. దీంట్లో పోసుకొని ఉప్పు అందులో పోసి కలిపి కొద్దిసేపు పక్కగా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. పావు కిలో అంటే మీకు తెలుస్తుందో తెలియదా అని ఇది 200, ఇది 50 గ్రాములు 250. దీన్ని పావు కిలో అంటారు. కిలో ప్యాకెట్ మనం 4 కిలోలని కిలో ప్యాకెట్ పోయొద్దు. ఒక్కొక్క దాంట్లో ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క దాంట్లో తక్కువ వస్తుంది. అందుకే మేము ఎప్పుడైనా కానీ కొలిచి పోసుకుంటాం, ఎక్కువ కానీ తక్కువ కాకుండా. ఇట్లా జోక్కొని పోసుకుంటాం. తరాజు లేని వాళ్ళు కొలిచి పోసుకుంటారట, కానీ నేను ఎక్కువ మట్టుకు ఇట్లనే జోకి పోస్తా. మనం ఇంట్లో లేకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర షాపులలో జోక్కొచ్చుకొని పెట్టుకోవాలి. ఉప్పు ఇట్లా మొదలు కలిపి పెట్టుకుంటే అన్నీ తయారు చేసుకుంటాలకు అవన్నీ మంచిగా పులుసు ఊరుతుంది. ఉప్పు కరిగి 50 కాయలకు పావు కిలో ఆవాలు, అర్ధపావు మెంతులు, అరకిలో ఎల్లిపాయ పొట్టు తీసి పెట్టుకున్నాం. ఇవి కొంచెం దోరు వెచ్చగా ఎండ ఉంటే ఎండకు పెట్టుకోవచ్చు, లేకుంటే లైట్గా వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లెడ వీలుంటే జల్లెడ పట్టుకోవచ్చు. మెత్తగా పట్టుకుంటే ఏం కాదు, కానీ మెత్తగా ఉండాలి. వక్కలు ఉండకూడదు. జల్లెడ పట్టుకుంటే మంచిగా ఉంటుంది. మేము ఎప్పుడైనా జల్లెడ పడతాం, వేయించి జల్లెడ పడతాం. మిక్సీ పట్టినాక ఇవన్నీ పొడులు ఇట్లా ఉప్పు కలిపిన వక్కలల్లో ఆవ పొడి, మెంతి పొడి కలుపుకొని పక్కకు పెట్టుకుంటాం. దీనిలో ఎల్లిపాయ ముద్ద కూడా కలుపుకొని పెట్టుకుంటాం. కొంచెం పోపు కొంచుకుంటాం. పసుపు ఒక 2-3 చెంచాలు 50 కాయలకు అన్నీ కలిపినాక పక్కకు పెట్టుకొని కొంచెం అంతా మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ ముద్ద ఇంట్లో కలుపుతాం. కొంచెం అంతా పోపు కొంచుకుంటాం. 50 కాయలకైతే అరకిలో పోసుకుంటాం. ఇట్లా జాడీలో కలుపుకొని పెట్టుకోవాలి. జాడి మొదగాలు కడుక్కొని ఎండకు పెట్టుకొని కొద్దిసేపు నీళ్ళు ఆరినాక దాన్ని మళ్ళీ కాటన్ గుడ్డ పట్టి కలిపి ఈ వక్కలన్నీ మంచిగా అన్ని పొడులు, ఉప్పు, మన ఎల్లిపాయ ముద్దలన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకొని దాన్ని మంచిగా జాడి మంచిగా ఎండినాకనే పెట్టాలి. పదన ఏం ఉండద్దు. అందుకే మొదగాలు కాయలు పెట్టాలనుకుంటే మొదగాలు జాడి కడుక్కొని పెట్టుకోవాలి. మళ్ళీ అన్ని తయారు చేసుకుంటాలకు జాడి ఎండుతుంది మంచిగా. ఇట్లా జాడిలో పెట్టుకొని దాన్ని మీదేమన్నా ఉంటే మంచిగా శుభ్రంగా తుడుచుకొని మూత ఉంటే మూత పెట్టుకొని కాటన్ గుడ్డ కట్టుకొని పెట్టుకోవాలి. ఏమన్నా ఉంటే దుమ్ము అది పడకుండా ఉంటుంది, ఎలుకలు అవి పడకుండా ఉంటాయి. సంవత్సరం అయినా ఉంటుంది ఖరాబు కాకుండా. మరి పోయిన సంవత్సరం పచ్చడి ఇంకా ఉన్నది. కొన్ని వక్కలు కొత్త పచ్చడి కదా అని కొన్ని పోపు చేసుకుంటాను. ఒక అరకిలో అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కొన్ని నువ్వుల పొడి, ఒక అరకిలకు చాయ్ గిలాసుడు పోసిన కారపొడి, ఎల్లిపాయ ముద్ద, నూనె మంచిగా ఆగినాక స్టవ్ బంద్ చేసి కొద్దిసేపు ఇవి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అన్నీ అందులో వేసుకున్నాక అవి కొంచెం గోలినాక ఎల్లిపాయ ముద్ద వేయాలి. వెంటనే ఎల్లిపాయ ముద్ద వీటితో వేస్తే నూనె చల్లబడి ఇవి గోలయి. ఇవి గోలినాక ఎల్లిపాయ ముద్ద వేయాలి. వేస్తే అవి మంచిగా గోలినాక అవి నూనె మొత్తం చల్లారాలి. చల్లారినాక అందులో కారపొడి, నువ్వుల పొడి కలుపుకొని ఆ వక్కలను వేసి కలుపుకొని చిన్న జాడీలనో సీసాలనో ఇంట్లోనో పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 2 రోజుల తర్వాత మంచిగా తింటే పులుసు వక్కలకు కారం పట్టుకొని మంచిగా టేస్ట్ ఉంటుంది. వక్కలన్నీ అయిపోయాక మేము ఇదే గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటాం. టేస్ట్ బాగుంటుంది అది. మేము ఎప్పుడైనా కొంచెం పోపు చేసుకుంటాం. ఎందుకంటే ఫ్రెష్గా నూనె ఉంటుంది, ఫ్రెష్గా ఎల్లిపాయ ముద్దలు ఉంటుంది కాబట్టి
ఎప్పుడైనా కొంచెం కొంచెం 1 కిలో 1/2 కిలో అట్లా అప్పటికప్పుడు ఎల్లిపాయలు తీసుకొని పోపు చేసుకుంటాం. కారం మాత్రం పాత కారమే ఉంటుంది, పక్కకు ఉప్పు కలపకుండా పక్కకు పెంచుకుంటాం. దాన్నే కలుపుకుంటాం. కానీ నూనె ఎల్లిపాయలు మంచిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొత్త పచ్చడి పెట్టుకున్నట్టుగా ఫ్రెష్గా ఉంటుంది. మేము పచ్చడి అయిపోయాక సంవత్సరం వెళ్ళి అట్లనే పెట్టుకుంటాం. ఒక 1/2 కిలో లేకుంటే కిలోనో అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఈసారి అట్లా పెట్టుకొని చూడండి. నచ్చితే లైక్ కొట్టుండ్రి. ఇట్లా కలుపుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు కొత్తది కాబట్టి కొంచెం అట్లా కలిపిన టేస్ట్ చూసేటట్టుగా. దీన్ని ఒక సీసా జాడీలనో గిన్నెలనో పెట్టుకొని పొడి చెంచా పెట్టుకొని వాడుకోవాలి. ఎప్పుడైనా కానీ తడి అసలే పెట్టద్దు. అవి ఇట్లా పొడి ఉంటుంది కాబట్టి ఒక 2 రోజులు అయినాక నూనె మంచిగా ఊరి పులుసు ఊరి రుచి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉంటే ఒక కారం తిన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల తర్వాత తింటే బాగుంటుంది. ఆ నూనె అనేది మంచిగా ఊరుతుంది, దానికి కారం పట్టుకొని నూనెలో. ఎంత పొడి ఉంటుంది కాబట్టి ఒక 2 రోజుల తర్వాత చూస్తే అది మొత్తం పులుసు పులుసు అవుతుంది. ఇట్లా నూనె వేరుకొని వక్కలు పులుసు అంతా ఊరుతూ ఉంటుంది. ఆ పోపు చేసిన దాంట్లో కొంచెం వైట్ అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పోపు చేసుకున్నాక 2 రోజుల తర్వాత ఇక పచ్చడి ఇట్లా ఉన్నది. ఇట్లా మంచిగా పులుసు ఊరి ఇట్లా నూనె మంచిగా వేరుకుంటే ఇది మనం ఒక్క తింటా ఉంటే టేస్ట్ బాగుంటుంది. 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నా ఇట్లా ఉన్నది. మీరు కూడా ఇట్లా చేసుకుంటారని అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టుండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ సంవత్సరం పద్మ పెట్టిన పచ్చడి చూడి నాకు మళ్ళీ చెప్పుండి ఎట్లా ఉంటుందని. నూనె కూడా ఎట్లా ఉండేది, పులుసు కూడా ఎట్లా ఊడింది చూడు. మంచిగా ఇట్లా సోర పెట్టేటప్పుడు ఎట్లా పొడి ఉండే ఇట్లా ఉంటుంది. ఇది 2-3 నెలలు అయినా ఇట్లనే ఉంటుంది. కాకపోతే పొడి చెంచా పెట్టాలి, పొడి చెయ్యి ఉంచాలి. ఇంత తడి అసలే కలపద్దు. తడి కలిపేటలకు బూజు వస్తుంది. బూజు వచ్చేటలకు మనకు ఉప్పు తక్కువ పడ్డదో ఏం తక్కువ పడ్డదో అని ఒక డౌట్ లాగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా పొడి చెంచా పెట్టుకోవాలి. ఈ చెంచా సపరేట్ దీనికే ఉంచుకోవాలి ఇంట్లోనే. నచ్చితే లైక్ కొట్టుండి. ప్రేమతో మీ పద్మ.